దేవునికి స్తోత్రములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం ఆదికాండం 21 అధ్యాయం 8-16 వరకు. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాం గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హాగారు కన్న కుమారుడు పరిహసించుట సారా చూసి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి ఈ కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహాముకు మిక్కిలి దుఃఖం కలగజేసాను. అయితే దేవుడు, ఈ చిన్నవాడిని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు, సారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము, ఇస్సాకు వలన అయినదియే నీ సంతానం అనబడును, ఆయనను ఈ దాసి కుమారుడు నీ సంతానమే గనుక అతను కూడా ఒక జన్మగా చేసేదనని అబ్రహాంతో చెప్పాను. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా ఆగారును అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. ఆమె వెళ్ళి బెర్షెబా అరణ్యములు ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తులో నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాన్ని పాడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకుని వింటివేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చాను. ఇప్పుడు ఇస్సాకు పాలు విడిచాడు, పెద్దవాడయ్యాడు. పాలు విడిచినప్పుడు గొప్ప విందు చేశాడు, అంటే ఒక ఫంక్షన్ చేశాడు. ఆ అన్నప్రాసన లాంటిది మనం పెడతాం కదా, అలాగే అన్నప్రాసన ఫంక్షన్. ఇంకా పాలు విడిచాడు కాబట్టి భోజనం పెట్టొచ్చని అన్నప్రాసన లాంటి ఒక ఫంక్షన్ చేసి విందు చేశాడు. ఇప్పుడు ఇస్మాయేల్ ఇస్సాకుని పరిహసిస్తున్నాడు. సారా చూసింది, నా కుమారుని పరిహసిస్తున్నాడు, ఇతను మనకు వారసుడిగా ఉండొద్దు, ఇస్మాయిల్ని ఈ దాసిని నువ్వు పంపే, ఇక్కడ ఉండొద్దు అని చెప్పినప్పుడు అప్పుడు చాలా బాధపడ్డాడు అబ్రహాం. ఎందుకంటే ఇస్మాయిల్ అబ్రహాం కుమారుడే కాబట్టి బాధపడ్డప్పుడు దేవుడు అంటున్నారు, సారా చెప్పిన మాటే నువ్వు విను అని చెప్పినప్పుడు అప్పుడు నీకు ఇస్సాకు వలన అయిందే నీ కుమారుడు, అంటే ఇస్సాకు వల్లనే నీలోంచి వస్తాయి వంశాలు, అతన్నే నీకు అసలైన వారసుడుగా నువ్వు అనుకో అని చెప్పినప్పుడు ఆగారికి ఆహారమును నీళ్ళ తిత్తి ఇచ్చి పిల్లవాడిని ఇచ్చి పంపివేశాడు. అప్పుడు తన బెర్షెబా అరణ్యానికి వెళ్ళి అటు ఇటు తిరుగుతుంది, ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి తిరుగుతున్నప్పుడు ఆ నీళ్ళ తిత్తిలో నీళ్ళు అయిపోయినాయి. పిల్లవాడు ఆ దాహంతో ఏడ్చేస్తున్నాడు, చచ్చిపోయేలా ఉన్నాడు దాహంతో. అప్పుడు ఆ పిల్లవాడిని అక్కడ పాడేసి, ఇంకా పిల్లవాడి చావు నేను చూడలేనని అక్కడ ఎదురుగా కొంచెం దూరం వెళ్ళి కూర్చునో ఏడ్చేస్తుంది ఆగారు.